వేరే మరదలు ఎవరు లేరు కదా? మరదలు అయితే లేరు, మా అత్త కూతుర్లు అయితే ఉన్నట్లే. ఎందుకు అత్తమ్మ అనగానే ఒక రియాక్షన్ వస్తుంది? మా అత్త మస్తు ఉంటుంది భయ. నానా నిజంగా మీ అమ్మ ఎంత అందంగా ఉంటుంది తెలుసా? మీ అమ్మ అందం మీ ఇద్దరికి రాలేదు తెలుసా? నీకు రాలేదు, మీ అక్కకి రాలేదు. లవర్ బాయ్ సాయి సంతోష్ గురించి. ఈయనలాగా ప్రేమించే వ్యక్తి ఎవరికి దొరకరు, ఉండరు, రేర్. స్టార్టింగ్ అసలు మీరు దీంట్లోకి వద్దామని ఎలా అనుకున్నారు? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టమే. అట్లా వీడియోస్ ఏ యాప్స్ వచ్చినా వదలకుండా వీడియోస్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. కాలు వెనకాల ఏం జరిగిందో ఒకసారి చాలా మైండ్ గేమ్ ఆడతాడు బేసిక్గా. బాగా రియాక్ట్ అయింది ఏదో తను. కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎట్లా ప్రపోజ్ చేసావు? లైఫ్ లో నీతో ఉంటాను నేను ఒక మాట చెప్పా చాలు. ఇది పోయే వరకు నా ప్రేమ నీతోనే ఉంటుంది అని చెప్పా. నువ్వు నన్ను చూసి చూడకుంటే నీ మనసే ఊరుకోదులే, నీ కళ్ళను చూడకుంటే నాకంటూ నిదుర రాదులే, ఓ చిలి నిన్ను మరిచా మరుక్షణమే తలిచానే మరి. ప్రేమించి నేను నిన్ను సంసారం చేయి దాంతో అంటే నేను ఎట్లా చేస్తా చెప్పు? నచ్చి నువ్వు నాకు నచ్చు, అందుకే నీతో నిన్ను పెళ్లి చేసుకున్నా. మరి అంత నమ్మకం ఇచ్చా నేను కూడా తనకి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైందా? ఇంట్లో కానీ బయట? ఫైనాన్షియల్ గా లేదు, పర్సనల్ గా లేదు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. మరెందుకు ఆలస్యం, మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇద్దరికి హాయ్ 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 బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? సో గుడ్, సో గుడ్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్టార్టింగ్ మీతోనే స్టార్ట్ చేద్దాం. నాతోనే స్టార్ట్? మీతోనే స్టార్ట్. సరే చెప్పండి బ్రో. ఒక్క నైట్ లో ఎట్లా వెళ్ళారు? అది నా డౌట్. ఒక్క నైట్ అంటే పెద్ద దూరం ఏం కాదు కదా. ప్రేమించిన అమ్మాయి కోసం ఏడు సముద్రాలనే దాడతారు. అలాంటి నేను 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ దాటలేను. ఎక్కడ అసలు ఇద్దరిది ఆ టైంలో? నాగోలు నేను ఉండేది కుకట్పల్లి. తొందర కరెక్ట్గా వెళ్ళిపోయారు పొద్దున్నకి. వెళ్ళిపోయా. మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అసలు రాగానే? నార్మల్గా ఎట్లా తెలిసింది? ఫోన్ చేసాడా లేకపోతే ఏంటి? బ్లాక్ చేసిన నెంబరు, వేరే నెంబర్ నుంచి కాల్ చేసి ఇలా వచ్చాను మీ అడ్రస్ కి రా అని అనగానే ఫస్ట్ షాక్ అన్నమాట. అప్పుడే లెగిచాను మార్నింగ్ షాక్ అయ్యాను. వీడేంటి వచ్చేసాడు అనుకున్నాను. బట్ తర్వాత అర్థమైంది చాలా ప్రేమ ఉంది కాబట్టి వచ్చేసిండు స్పాట్ లో అని. ఎంతసేపు అంటే కన్వర్జేషన్ జరిగింది? బయటికి వెళ్ళారు, మాట్లాడుకుంటారు కదా? టీ తాగాం అంతే. ఒక బయటకంటే ఎక్కడెక్కడో తిరగడం కాదు బ్రో, పక్కన టీ క్లబ్ కి వెళ్ళి అక్కడ కూర్చొని టీ తాగాం అంతే. అదే ఓ 20-30 మినిట్స్ అంతే మాట్లాడారు అంతే. పెద్ద మా ఇద్దరి మధ్యలో ఎక్కువ డిస్కషన్స్ ఏం లేవు అన్నమాట. ప్రపోజ్ మీరు చేశారని అంటున్నాడు అన్అఫీషియల్ గా. అంటే నేను ప్రపోజ్ చేయలేదు, ప్రపోజ్ ఆయన చేసేలా చేయించా. అంటే ఎట్లా? అంటే అమ్మాయిలు బేసిక్ గా బయట పడరు కదా అంత తొందరగా. కరెక్ట్, అది మమ్మల్ని పడేస్తారా? కరెక్ట్ చెప్పారు. నువ్వెట్లా పడ్డావు? నేను ఆల్రెడీ చాలా మంది ప్రేమలో పడ్డాను బ్రో. కొత్తగా ఏం పడేది ఏం లేదు. ఒక లిస్టే ఉంటుంది, చాప్ ఇంత పెద్ద ఉంది, 70 mm ఉంటుంది. మళ్ళీ నువ్వు ఒక్క టీ తాగడంలోనే పడేసాను కానీ నేను అర్థం చేసుకోవాలి. తనని ఇంప్రెస్ చేయలేదు, తను ఇంప్రెస్ అయిపోయింది. అదొక ఆర్ట్ అంట. అంతే. అబ్బాయిలు ఇంప్రెస్ చేసి అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వరు, అమ్మాయిలు అవ్వాలనుకుంటే అవుతారు. అంటే నువ్వు ఎట్లా ప్రపోజ్ చేసావు? ప్రపోజ్ అనేది ఏం లేదు బ్రో మా ఇద్దరి మధ్యలో. లైఫ్ లాంగ్ నీతో ఉంటానని ఒక మాట చెప్పా చాలు అంతే. నేనంటే ఎంత ఇష్టం అని చెప్పింది. ఎలా నేనంటే ఎంత ఇష్టం అని అడిగింది ఒక టైంలో, ఫస్ట్ మీట్ లోనే. ఈవినింగ్ వరకు టైం ఇవ్వు చూపిస్తా అని చెప్పా. ఈవినింగ్ వెళ్ళిపోయి పెద్ద టాటూ వేయించుకొని వచ్చేసా. ఈవినింగ్ దాకా ఎందుకు అంటే ఇది పోయే వరకు నా ప్రేమ నీతోనే ఉంటుంది అని చెప్పా అంతే. ఒకసారి చూపించచ్చు కదా, అది ఇలా ఇలా లాగచ్చు. జస్ట్ కొంచెం చూపిస్తా బ్రో. ఓకే, అక్కడ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మీట్ తనని ఎప్పుడైతే కలిసినా అదే రోజు డేట్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం చూడడం. ఓకే, ఎవరైనా పేరు కింద డేట్ ఆఫ్ బర్త్, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నన్ను ఎప్పుడు కలిసావని తను అడిగింది అనుకో, చెప్పడానికి నాకు ఒక రీజన్ ఉండాలి కదా. అది లేకపోతే నువ్వు నన్ను నిజంగానే లవ్ చేయలేదు, ప్రేమించలేదు, నటించు అని ఇవన్నీ వస్తాయి. ఇందాక పాయింట్ అడిగా గుర్తుందా? చెప్పండి. ఎవరు చేసావు అంటే ఎవరు కలిసిన రోజు ఏమిచ్చావు చూడు, అదొక సెంటిమెంట్ అంటారు కొంతమంది. ఎందుకు అంత బాగా నచ్చింది తనలో? చాలా మంది అమ్మాయిలు చూసిన వీళ్ళెవరు మనకు సెట్ అవ్వట్లేదు. ఓకే, మన లైఫ్ లో ఒక సోల్మేట్ అనే వాళ్ళు ఉంటారు, మనకు కనిపించినప్పుడు తెలుస్తుంటది కదా. సో తనని చూసినప్పుడు నాకు అలానే అనిపించింది.
అనిపించింది బ్రో, దానికి రీజన్స్ ఉండవు పెద్దగా. అంటే ఉన్న ఎంతమంది ఉన్నారు ఒక లిస్ట్ అది, వాళ్ళందరూ ఒకవైపు అయితే తను ఒక్కటే ఒకవైపు. ఆ లిస్ట్ ఎంత కౌంట్ చెప్తే 69 ఉండొచ్చు maybe. 69. దాంట్లో మేబీ మా వైఫ్ కి తెలియకుండా దాటి ఉండొచ్చు కూడా. ఇంటికి వెళ్ళగానే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా కావాలంటే. నెక్స్ట్ ఇంటర్వ్యూ అంట అంటే ఈ లోపే ఒక 5 పెరిగి ఉంటారు నా ఆన్సర్. బ్రో ఏంటి బ్రో నన్ను తక్కువ చేసినావు, ఇంకా ఎక్కువే ఉంటది లిస్ట్, తక్కువ ఉండదు. ఆటగాడు చూసాగా ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది చాట్ చేస్తారు రోజు, అందుకే పెట్టుకున్నాడు లవర్ బాయ్ అని. అలా తప్పులేదు. సాయి సంతోష్ నేను ఎంతమందితో చాట్ చేసినా తను ఏం ఫీల్ అవ్వదు, ఎందుకంటే నేను ఏది తప్పు చేయదని తనకు బాగా తెలుసు అన్నమాట. సో బేసిక్ గా ఐడియా నా దగ్గర ఉంది ఫోన్ లో, ఓకే. నేను ఏం చేసినా నాకు తెలుస్తుంది. మీరు ఏమైనా పెడుతూ ఉంటారు తెలియకుండా అప్పుడప్పుడు? ఆయన అకౌంట్ లో నేనేం చాట్ చేయను ఎవరు, చూస్తారు కదా నార్మల్ గా అసలు చెక్ కూడా చేయను, చూడను. నమ్మకం ఉంది ఏదన్నా బ్రో నా మీద, చాలా నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం అవతల లేదని అలా పెడితే రాంగ్ గా కానీ ఏదైనా పెట్టారు. కలుగు మరి అంత వీక్ కాదు కదా నాన్న? ఈయన నేను అంత వీక్ మరి నమ్మకం లేదు, ఎంత? నమ్మకం లేదన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది. అంటే ఆల్రెడీ నానా నమ్మకం ఉందా లేదా? ఉంది. నువ్వు అట్లా అడిగితే ఎవరైనా చెప్తావా? చాలా ఫోర్స్ఫుల్ గా చెప్తున్నాడు. నాన్న ఇష్టంతో చెప్పాను. బాగా డైలాగ్ పరంగా చెప్పు. ఒక డైలాగ్ బేసిక్ గా నాకు లొంగిపోయాడు కాబట్టి ఇంకెవరికి లొంగిపోడు, అంత ఛాన్స్ నేను ఇవ్వను కూడా. ఓకే. ప్రేమకి లొంగిపోయా. ప్రేమకి వేరే ఇంకా ఎంతమంది అందగత్తలు వచ్చినా వాళ్ళకి లొంగి అంత సినిమా లేదు. టాటూ ఇంకోటి కూడా వేయించుకున్నారని విన్నాను, అది కూడా ప్రేమే కదా. టాటూ వేయించుకో, మీకు ఇప్పుడు ఏమన్నారు ఎంతవరకు? నేనంటే అంత ఇష్టం, నేనంటే అడగదు ప్లీజ్. ఇట్లాంటి గాడి మళ్ళీ తనకి ఇంటికి పోయిన తర్వాత నాకుంటది, నీకేం లేదు, నాకు చెప్తే అర్థమే కాదు. ఇంటర్వ్యూకి రమ్మంటారు, ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏం చెప్పాలి చెప్పండి? జస్ట్ ఒక ఫస్ట్ లవ్ స్టోరీ కానీ ఉంటది బ్రో, ప్రతి ఒక్కరికి ఉంటుంది, నీకు లేదా? ఉన్నాయి మరి కామన్. అది కానీ నేను ఇంకా నాకు పెళ్లి ఉంటుంది. చేసుకోను. కానీ దాని ముందు అడిగితే నేను చెప్పలేదు కదా, చెప్పలేదు. Personal గా పర్సనల్. కావాలంటే కలిసి మాట్లాడు. ఓకే. ఈవినింగ్ అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా డ్రాప్ చేసి వస్తాం మళ్ళీ. Drop నీకోసం చేద్దాం. వస్తా కావాలంటే. ఓకే. అప్పుడు పూర్తిగా నా కథ చెప్తా. నేను లేనప్పుడు పెద్ద ఇంటర్వ్యూ ప్లాన్ చేయండి, ఒక్కొక్క నువ్వు ఒక్కడితోనే ప్లాన్ స్టోరీ. చేయాలి అయితే. చేయి బ్రో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటర్వ్యూ ఉంది. మీరు చరిత్ర తీసి ఇంటర్వ్యూ సరిపో సినిమా తీయాల్సి వస్తుంది. స్టోరీ కూడా తనే చెప్పేస్తాడు కాబట్టి ఈజీ డైరెక్షన్ వరకు. బేసిక్గా ఎట్లా అంటే బ్రో, అంటే మైండ్ సెట్ లేని వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తా. ఓకే. అంటే తొందరగా లొంగిపోతారు అమ్మాయిలు, ఇట్లా చిక్కేస్తే మర్చిపోతారు ఏదైనా సరే. అలాంటి అమ్మాయిల క్యారెక్టర్ ని మనం డిసైడ్ చేయకూడదు. వాళ్ళ క్యారెక్టర్ ఎలా అంటే ఒక మంచిగానే ఉండాలి, ఏ అమ్మాయినా సరే మంచిగా ఉండాలి, ఒక మంచి వేలోనే వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకుంటా. కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తప్పుదారిలో అడుగులేస్తుంటారు అనమాట. అంతేందుకు ఎగ్జాంపుల్ శివాని క్లోజ్ ఫ్రెండే ఓకే. నన్ను లవ్ చేసింది, అడగండి తనే అడగండి. గొడవలైనయా? క్లోజ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా మళ్ళీ అవ్వలేదు. నా శివాని బెస్ట్ ఫ్రెండ్ నీకు అనుకుందా? తను ఏం చెప్పనులేండి, నా బెస్ట్ ఫ్రెండ్ ఓకే. ఆయన లవ్ చేసింది అనమాట. ఓకే. సో నేను కూడా అంటే ఈయనతో అప్పుడే స్టార్టింగ్ ఓకే మనం రిలేషన్ లో ఉందామని మేము అనుకున్నాం అంతే. అట్ ద సేమ్ టైం తను లవ్ చేసిందని నాకు చెప్పింది అనమాట. సో నేను ఫూలిష్ గా థింక్ చేశాను అనమాట. ఓకే. అంటే నేను ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తా బేసిక్ గా ఫ్రెండ్స్ అంటే. సో తను లవ్ చేస్తుంది కదా, మనం ఎందుకు డ్రాప్ అయిపోదామని వీడికి చెప్పాను, నా ఫ్రెండ్ లవ్ చేస్తుంది కాదు నేను. నాన్న, ప్రేమించింది నిన్ను, సంసారం చేయి దాంతో అంటే నేను ఎట్లా చేస్తా చెప్పు? పాయింటే కదా బ్రో, నచ్చి నువ్వు నాకు నచ్చు, అందుకే నీతో నిన్ను పెళ్లి అంత చేస్తా. ఫ్రీడమ్ ఇచ్చారు ఇంకా మీకు మరి అర్థం అంత చేసుకో. నమ్మకం ఇచ్చా నేను కూడా తనకి. నీ బెస్ట్ ఫ్రెండ్ చూడ ఇలా అన్నది అని చెప్పి తనని పక్కనే కూర్చోబెట్టుకొని తనకి చెప్పా, లైఫ్ ఇది కాదు, లైఫ్ ఇంకో యాంగిల్ లో చూడు, నీకు అర్థం అవుతుంది లైఫ్ అంటే ఏంటో అని చెప్తా. ఓకే. ఇప్పుడు తను కూడా చాలా హ్యాపీగా ఉంది, అండ్ తను నాకు తీరకంటే ఎక్కువ క్లోజ్ నాతోనే ఉంటుంది ఇప్పుడు. ఈయనే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఇష్టం, చాలా మెచ్యూర్డ్ వేలో ఉంటుంది. లైక్ ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా నాకు తెలియకుండా వెనకాల చెయ్యొచ్చు, నా ముందు నిన్నే ప్రేమిస్తున్నాను చెప్పి వెనకాల ఏదైనా చేయొచ్చు, తను కూడా ఏమైనా చేయొచ్చు. బట్ ఈయన అలా చేయలేదు, నా ముందే నా కళ్ళ ముందే తనకి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. లైఫ్ అంటే ఇది కాదు, ఇది లైఫ్. ఒక పర్సన్ నచ్చితే వాళ్ళకి స్టక్ ఆన్ అవుతాం మనము, తను నాకు శివాని లైఫ్లో నువ్వు కాదు అని తనకి చాలా క్లియర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ తను కూడా రియలైజ్ అయింది, ఓకే నేను నువ్వు లవ్ చేయట్లేదు, లవ్ చేస్తున్నా అనుకుంటున్నా అని చెప్పి తను కూడా రియలైజ్ అయింది. ఒకవేళ ఆగిపోతే ఇద్దరు. ఏ అంత సినిమా లేదు bro, ఛాన్సే లేదు bro. అలాంటి వాళ్ళని దాటే వచ్చారు. ఓకే. మళ్ళీ తన దాకా ఎందుకు ఆగుతా? ఒక క్వాలిటీ చెప్పు, ఉన్న 69 పర్సన్స్ కి శివాని గారికి వన్ క్వాలిటీ ఏదో. వాళ్ళు అర్థం చేసుకోలేదు లైఫ్ లా, నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు. ఓకే. బై ఎనీ సిచ్యువేషన్ తను ఎప్పుడైనా సరే నన్ను అర్థం చేసుకుంటుంది, అదొక్కటి చాలు నాకు అంతే.
అర్థం చేసుకుంటది బ్రో. బేసిక్ గా అబ్బాయిలకు కావాల్సింది అర్థం చేసుకుంటే భార్య కావాలి. మన ఇంత వాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకుంటారో మన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి కూడా అంత అర్థం చేసుకుంటే లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఒక బ్యాడ్ క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీస్ ఒకటి చాలు మనకు అంత లిస్ట్. సతాయిస్తాడు. ఇంకా అదే బాగా సతాయిస్తాడు. అది సతాయించడం అంటే ఒక రేంజ్ లో ఉంటది, తట్టుకోలేం. తినేయడమే అలాగా నువ్వు ఎక్స్ప్రెషన్ తోనే అక్కడ మాట్లాడేస్తున్నావు. బట్ ఏం చేసినా బాగుంటది. ఏం చేసినా బాగుంటుంది. ఓకే, తెలియకుండా మెయింటైన్ చేయాలి కదా. తెలియకుండా అసలు ఎట్లా పరిచయం స్టార్టింగ్ వీళ్ళందరూ? ఇతను ఫ్రెండ్ తను నాకు ఒక షూట్ వల్ల పరిచయం బ్రో. తను నాకు ఒక షూట్ వల్ల పరిచయం అనమాట. ఓకే. సో ఆ షూట్ కి కోసం అని చెప్పేసి నేను రాసిన సాంగ్ గురించి వేరే ప్రొడ్యూసర్ కి చెప్పాను అనమాట. తనని తీసుకొని తను బాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పి రిఫర్ చేస్తా తనని. ఓకే సరే ఒకసారి పిలిపి అని మాట్లాడతామంటే నేను తనకు చెప్పా, పలానా వాళ్ళని మీట్ అవ్వండి, మీకు సాంగ్ షూట్ ఉంది, ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తే తను వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి వెళ్ళారు. సాంగ్ ఆల్మోస్ట్ అన్ని ఓకే అయిపోయినాయి. కాకపోతే ఈ లోపే ప్రొడ్యూసర్ కొంచెం హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది అనమాట. సో తన కాంటాక్ట్ నా దగ్గర అలానే ఉండిపోయింది, తనది కూడా నా కాంటాక్ట్ అలానే ఉండిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్ గా స్టోరీస్ స్టేటస్ ఇవన్నీ చూస్తూనే ఉంటారు కదా. ఎప్పుడైనా షూట్స్ ఉన్నప్పుడల్లా ప్రతిసారి తనకి ఇన్ఫార్మ్ చేస్తుండే, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని. ఎప్పుడు షూట్స్ గురించి చెప్తావే కానీ మంచి కనిపించావు, కనీసం డీపీ అన్న ఉంటుంది కదా చెక్ చేయడానికి. ఆ డీపీ కూడా లేదు నేను చూడడానికి. నువ్వు ఎలా ఉంటావు కూడా నాకు తెలియదు అంటే, నేను చేసి మంచి కనిపిస్తే చాలు, నేను కడపాల్సిన అవసరం లేదు అని చెప్పేదానికి. ఆ డైలాగ్ తో ఈడే పిచ్చోడానికి నిజంగా పిచ్చోడానికి స్టార్టింగ్ బేసిక్ గా ఏంటంటే అంతమంది అమ్మాయిలు దాటి వచ్చిన తర్వాత నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఏ అమ్మాయితో మాట్లాడినా చిరాకే. ఏజ్ ఎంత ఆ టైంకి? ఉంటది బ్రో ఒక 24, 25. బాధ్యతలనే పడుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఆ టైంలో ఇంకా ఎందుకు అందరిని దాటొచ్చా, మళ్ళీ ఎద్దుపోయినా మళ్ళీ అదే బుడదలో పడాలి అంటే నా వల్ల కాదు, లెయ్యలేను కడుక్కోలేను మళ్ళీ. సో నాకు వద్దు. లైఫ్ అంటే లైఫ్ లో ఒక గోల్ కొట్టాలి. గోల్ కొట్టిన తర్వాత మనకి ఎలాగో వచ్చే వాళ్ళు రాసి పెట్టుంటారు, తను రాసి పెట్టింది అనుకుంటే వచ్చింది నా లైఫ్ లో. మొత్తం ఎక్కడ తిన్నా డెస్టినీ అనేది రీచ్ అయిపోయా కదా బ్రో, అంతే. అంటే మీరు ఆల్బమ్స్ కానీ కవర్ సాంగ్స్ ఆర్ వెబ్ సిరీస్ టోటల్ ఎన్ని చేశారు ఇప్పటికి? వెళ్ళి ఇవ్వడం చాలా తక్కువ. నా వీడియోస్ చూసి డైరెక్ట్ అప్రోచ్ అయిన వాళ్ళే చాలా మంది. ఆడిషన్ ఏదైనా ఇచ్చింది ఉందా? ఆడిషన్ పర్సనల్ గా ఎక్కడ వెళ్ళి ఏది ఇవ్వలేదు. ఓన్లీ మన ఓటీటీ ఫిలిమ్స్ కి, డెమో ఫిలిమ్స్ కి ఒక్కసారి వెళ్ళాను ఆడిషన్ కి, అంతే. మిగతాదంతా ఏది ఆడిషన్ కి వెళ్ళింది రీక్రియేట్ చేయను. ఈయన రిఫర్ చేసినప్పుడు వెళ్ళాను అనమాట. అయితే వాళ్ళు ఒక సీన్ ఇచ్చారు. ఒక అబ్బాయి ఎంబడి పడతాడు, వానికి తిట్టాలి తెలంగాణ లాంగ్వేజ్ లా. ఫస్ట్ వచ్చి అక్కడ ఎలా ఉంది, ఇక్కడ నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నేను నీకు తిడతాను. ప్రపోజ్ చేయండి. ఏమిలా బాడుకో బలిచిందా? డైలాగ్ నానా, అందుకే నేను తిట్టలేను. నేను చెప్తా. అయితే ఇది మీకు తెలుసా? ఇదే డైలాగ్ అని తెలుసా? నార్మల్ గా నాకు తెలియదు బ్రో, బేసిక్ ఎందుకంటే అలవాటు అయిపోయింది, ఇంట్లో కూడా అలానే ఉంటుంది కాబట్టి. అంటే రోజు అదే మాట బలిసిందే అని. నేను తిట్టను. ఎప్పుడైనా కోపం వస్తే నేను అల్లరి చేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు. ఇద్దరు మ్యారేజ్ ఎలా జరిగింది అన్అఫీషియల్ స్టార్టింగ్ ఫస్ట్? అందరి పిల్లలు ఎలా జరుగుతుంది అలానే జరుగుతుంది. మీరు ఇద్దరే వెళ్ళారా అని? అంటే ఫ్యామిలీ అంతా ఉంటారు కదా, తెలుసు కదా, పెళ్ళి అంటే అందరూ ఉంటారు కదా. అది కాదు అడిగింది. నీకు సెకండ్ నెలంతా కూర్చోబెట్టి హెల్దీ అన్ని చేసే ఫోటో చూసాను, ఎక్స్ప్రెషన్ బాగా పెట్టాం ఆ ఫోటోలో. అది కాదు, స్టార్టింగ్ మ్యారేజ్ ఎట్లా జరిగింది? స్టార్టింగ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ మాకు 2 పెళ్ళిళ్ళు అయినాయి బ్రో. అదే అన్న ఫస్ట్ మ్యారేజ్. ఈ కామెంట్స్లలో మన ఇన్స్టాలో ఓపెన్ చేస్తే, యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, రెండో పెళ్లి అని ఒక టాపిక్ నడుస్తుంది. అరే రెండో పెళ్లి జరిగిందిరా, బట్ కాకపోతే నాతోనే జరిగింది తనది. ఫస్ట్ మ్యారేజ్ మేము చేసుకున్నాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళ గురించి మళ్ళీ పెళ్లి చేశారనమాట. అప్పుడు ఏమైనా గొడవలు ఏం కాలేదు. అసలు మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఏ గొడవ కాలేదు. వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. స్టిల్ ఏంటంటే కెరియర్ కోసం పెళ్లి అయింది అంటే ఆఫర్స్ ఏమన్నా రావడం తక్కుతాయేమో అని చెప్పేసి
ఓపెన్ అందరికీ చెప్పుకోలేదు అనమాట. బట్ సోషల్ మీడియాలో అందరికీ తెలుసు పెళ్ళైందని, నాకు తనకి పెళ్ళైందని. అప్పటికి జాబ్ ఏం చేస్తున్నావు? అది ఇదే బ్రో, రాయడం. ఎంత వచ్చేది మంత్లీ ఒక ఇన్కమ్? ఒక 30-40 వచ్చేది బ్రో. అప్పుడు ఆ టైంలో మాత్రం 30-40 వచ్చేది. బట్ నా ఇప్పుడైతే ఒక 2 lakhs దాకా వస్తుంది. తనది నాది రెండు కలిపితే. లేదు అది కూడా సరిపోవట్లేదు. ఇంకా నెక్స్ట్ మా వాడు బయటకు వచ్చినాడు అనుకో, ఇంకొక 1 లక్ష పెరుగుతుందేమో. గట్టి కష్టపడతాం. ఇంకా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. శివాని అడుప 18 అని తన శివాని అడుప అఫీషియల్. సో కొంచెం సపోర్ట్ ఇచ్చారు అనుకో, మన వాళ్ళు ఎట్లా పిచ్చి జనాలు ఉంటారు కదా, ఇడ్డోళ్ళకే సపోర్ట్ మస్తు చేస్తారు. ఇంకా మనలాంటి మంచి వాళ్ళకి చేయరా చెప్పు? అలా తిట్టి మరి అరే చేస్తారు బ్రో. ఇగో నేను 10 గలీజ్గా మాట్లాడానుకో 10 మంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు. అదే నేను మంచిగా మాట్లాడానుకో ఒక్కడు కూడా రాడు. తిడుతూనే మాట్లాడాలి ఎవరినైనా సరే. అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడు అందరూ చేసే రెగ్యులర్ కంటెంట్ డిఫరెంట్ గా చేస్తున్నారు. ఆ చెత్త మనం చేయలేం. చేస్తే కంటిన్యూగా వెబ్ సిరీస్ చేద్దామని చెప్పేసి తన ఆఫ్టర్ డెలివరీ తర్వాత తనకు కొంచెం హెల్త్ క్లియర్ అయిన తర్వాత మంచి కంటెంట్స్, ఎలాగో స్టోరీ రైటర్ నేనే, సాంగ్స్ రాస్తా, స్టోరీస్ నేనే రాస్తా. ఇంకా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది కాంటాక్ట్లో నా కాంటాక్ట్లో ఉంటారు. మనకి ఏ సపోర్ట్ కావాలన్నా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా నేను తనని పెట్టి ఇంకా తను ఏదో యాక్టర్గా నేను ఒకటి ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఎవడో ఛాన్స్ ఇవ్వడానికి ఎందుకు, నేను ఇస్తున్నా కదా ఛాన్స్. ఆల్రెడీ నా లైఫ్లో ఒక ఛాన్స్ ఇచ్చేసా వైఫ్గా. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఒక ఛాన్స్ ఇస్తా. అది కూడా ప్రొడ్యూసింగ్ మొత్తం మనమే చేస్తాం అనమాట. ఇంటర్వ్యూ మధ్యలో చేస్తూనే సైలెంట్ గా డౌట్ రాకుండా వేయాలి కదా బ్రో. నైస్ గా కలుపుతున్నారు. బాగా ఎక్స్పీరియన్స్ చెప్పండి. దాటి వచ్చా కదా బ్రో. మరి ఏది దాటేసా. ఓకే. అంటే నువ్వు రాసిన ఏదైనా ఎవరికైనా డబ్బులు ఇస్తారు కదా, నువ్వు రాసిన అదేమో బాగా సక్సెస్ అయింది ఉంది కానీ, బట్ ఇప్పుడు సీక్వెన్స్ కూడా ఉంది బ్రో. దాని సీక్వెన్స్ కూడా ఉంది. పేరు చెప్పొచ్చు కదా అట్లీస్ట్. చెప్పలేను, చెప్తే కూడా వేస్ట్ బ్రో. ఎందుకంటే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేసారు కదా, వాళ్ళని ఎందుకు వర్క్ చేసే పరంగా అయ్యా. ఇప్పుడు నేను రాసిన రీసెంట్ సాంగ్స్ ఏదైనా రాసినవి పాడమంటే పాడతా మేబీ. ఇప్పుడు తన ఆఫ్టర్ డెలివరీ తర్వాత అన్ని కంప్లీట్ అన్ని అయిపోయిన తర్వాత సాంగ్స్ ప్లాన్ చేద్దామని ఫస్ట్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టామన్నమాట. తన కోసం ఒక సాంగ్ రాసా. ఇంకొకటి మొన్న ఒక సాంగ్ ఒక ఇంటర్వ్యూలో పాడా. ఇప్పుడు ఒక సాంగ్. నువ్వు నన్ను చూసి చూడకుంటే నీ మనసే ఊరుకోదులే, నీ కళ్ళను చూడకుంటే నాకంటూ నిదుర రాదులే, ఓ చిలి నిన్ను మరిచా మరుక్షణమే తలిచానే మరి, అలా ఇలా వెతుకుతూ నిన్నే వెతికేసా, అటు ఇటు నీ చుట్టూ పిచ్చిగా తిరిగేసా చెలి. సాంగ్ లో కూడా కన్నా ముందుంటే ఎన్ని సాంగ్స్ అయినా రాసేస్తా బ్రో. ఎక్స్పెక్ట్ చేయలే ఈ యాంగిల్ ఉన్నట్టు అసలు నిజంగానే. అట్లా యాక్చువల్లీ ఏమైందంటే నిన్న నైట్ అనమాట, గిటార్ ఉంటుంది కదా, గిటార్ నేను ఏదో రీల్స్ వేద్దామని తీసుకున్నాను. రీల్స్ వేసాను, పక్కన పెట్టా. చూస్తే నేను కిచెన్లో కాఫీ అది పెట్టుకుంటున్నాను, సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అబ్బాయి ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే ఈయన బాగా వాయిస్తున్నాడు అనమాట. ఆషికి మూవీ సాంగ్ తుమి హో సంథింగ్ సాంగ్ అది ప్లే చేస్తున్నాడు మ్యూజిక్. సడు అంత బాగా అని చెప్పి ఉంది. అసలు గిటార్ ప్లే చేస్తాడో నాకు ఇన్ని రోజులుగా తెలీదు. అన్ని చెప్పా బట్ నాకు తెలీదు. అసలు నాకు చెప్పాలనే ఆలోచన కూడా రాలేదు బ్రో. రాలేదు, దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే తమ్ముడు గిటార్ ఒకటి తెచ్చుకున్నాడు అనమాట. వాడు గోవా వెళ్ళే ప్లాన్ తోటి గిటార్ ఒకటి తెచ్చుకున్నాడు. అరే ఒకసారి ఇక్కడ ఇవరా ప్లే చేస్తా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి తను కిచెన్లో ఏదో వర్క్ చేస్తుంది. సరే నేను ప్లే చేస్తుంటే టీవీ పెట్టానేమో అనుకుంది. బట్ చూస్తే నువ్వేనా అని చెప్పి మళ్ళీ ప్లే చేయని చెప్పేసి ఇన్స్టా స్టోరీ పెట్టాను. ఇంకా ఇది కూడా ఉందని నాకు యాక్టింగ్ తప్ప మిగతా అన్ని వస్తాయి బ్రో. యాక్టింగ్ బట్ నాకు రావట్లేదు కదా. నాకు కొంచెం స్మాల్ డౌట్, ఒక్కోసారి ఎందుకు ఎక్స్ప్రెషన్ ఎట్లా అంటే మీరు అంటే ఇందులో పాట పాడతాం స్టార్టింగ్ కూడా అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో ఏది పాడతాడా అని. ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత ఏది చేయాలన్నా సరే, డెలివరీ అయిపోయిన తర్వాత తనకు కొంచెం హెల్త్ బాగున్న తర్వాత ఇంకా రంగంలో దిగుతాం అనమాట.
తర్వాత ఇంకా మనల్ని ఆపడానికి మీరు ఇద్దరు కలిసి చేయొచ్చు కదా, మీ ఛానల్ కదా. అమ్మో నాకు సిగ్గు ఎక్కువ బ్రో, నేను యాక్టింగ్ చేయనని చెప్తున్నాను కదా. ఇందాక తిట్టాల్సి ఓపెన్ గా ఇప్పుడు మాట్లాడుతూ మళ్ళీ సిగ్గు అంటున్నావు చూడు, నిన్ను చూస్తే నాకేం సిగ్గు. బేసిక్ గా బయట పడ్డాడంటే ఇక పట్టుకోలేం అంతే. అలా సిగ్గు అని మొత్తం చెప్పేసి లాస్ట్ లో అంటారు కదా, నా వల్ల కాదు. అది కూడా ఈ మధ్యలో తను ఫోర్స్ చేయడం వల్లనే రీల్స్ చేస్తున్నాను, కానీ అంతకుముందు అసలు నేను అది కూడా ఇంట్రెస్ట్ పెట్టకపోతుండే బ్రో. పెద్దగా దాటేసేవాడివే, లేదా అప్పుడే పెట్టుంటే. ఒకవేళ ఆ కళ కూడా మన దగ్గర ఉంటే ఈ పాటికి ఇంకొక రేంజ్ లో ఉండేటుంది. ఇంకో 100 మంది పెరిగే వల్ల 100 మంది కాదు బ్రో, 200 కొంచెం తక్కువ అంటున్నా. ఇందాక ఎక్కువ అన్నా కదా, ఇప్పుడు తక్కువ అనాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ అయిపోతుంది, నా గురించి ఫోకస్ ఎక్కువ అయిపోతా. ఓకే, ఇద్దరు ఇంట్లో ఎవరు వండుతారు? రాదా? తను ఎక్కువ వస్తుంది, నాకు వస్తుంది. నేను చేసినవి తను బాగా తింటది, తను చేసినవి కూడా నేను బాగా తింటా. బాగా తింటారా? లైట్ బాగా తింటా. ఇంట్లో తిన్నా సరే బయటకు వెళ్ళి తినేంత ఆకలి ఉంటుంది నాకు మళ్ళీ, అలా ఉంటది. నాన్న చాలా బాగుంటుంది, నన్ను చాలా బాగా చేస్తున్నా తెలుసు. చేస్తాను కానీ తక్కువ, ఆల్మోస్ట్ ఈయననే చేస్తాను. చెప్పింది ఎలా ఉందంటే ఫుడ్ నోట్లో నవ్వుతారు కదా. బేసిక్గా తనని కష్టపెట్టాలనుకోవట్లేదు బ్రో. నేనైతే నేను ఎట్లా అంటే లవ్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత కేరింగ్గా ఎలా చూసుకున్నానో, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎవరైనా మారిపోతారంటారు కానీ బట్ నేను మారిపోలేదు ఎప్పుడు. ఎందుకంటే తనకే అడగండి, తనని ముందు ఎలా ప్రేమించాను ఇప్పుడు కూడా అలానే ప్రేమిస్తున్నా. స్టార్టింగ్ నుంచి అంటే ఇన్స్టాల్ రీల్స్ చేస్తున్నారు, ఇద్దరు కలిసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు, ఏదైనా స్టార్టింగ్ తెలియని కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు స్టోరీస్ కైనా వస్తూ ఉంటాయి, అట్లాంటివి ఏమైనా వచ్చినాయా, మీకు ఏమైనా ఎదురయ్యాయా అని? కామెంట్స్ వస్తూనే ఉంటాయి, పెట్టే వాళ్ళకి ఏం పని ఉండదు. బేసిక్ గా బాగా రియాక్ట్ అయింది ఏదంతా తను రియాక్ట్ అంటే అయ్యిండు. నాకైతే బేసిక్ గా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కామెంట్స్ పెట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదే పని, పద్దాకులు కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి అదే పని, కామెంట్స్ పెడుతూనే ఉంటారు. లైఫ్ లాంగ్ వాళ్ళు ఏమీ చేయలేరు, పక్క వాళ్ళ జీవితంలో ఏమవుతుందో చూడడం వాళ్ళ పని. సో అలా ఏం చేసినా కామెంట్స్ పెడుతూ ఉంటారు. నేను ఫస్ట్లో రియాక్ట్ అవ్వలేదు ఏమి దేనికి, బట్ కొన్ని వాటికి మనం హర్ట్ అవుతాం, పర్సనల్గా తీసుకుంటాం కదా. అలా తీసుకున్నప్పుడు ఈయన రియాక్ట్ అయ్యిందనమాట. ఒకడు నేను లైవ్ చేసినప్పుడు ఏదో కామెంట్ పెట్టాడు బ్యాడ్గా, సో ఈయన రియాక్ట్ అయ్యి ఆయనకి కాల్ చేసి మళ్ళీ లైవ్లో ఆయన్ని యాడ్ చేపించి సారీ సిస్టర్ ని కాల్ మొక్తాను అనేసి చెప్పిపించాడు అనమాట. కాల్ వెనకాల ఏం జరిగిందో ఒకసారి నాకు చాలా క్యాలిక్యులేటెడ్ పర్సన్, చాలా మైండ్ గేమ్ ఆడతాడు బేసిక్ గా. అందుకే నీతో ఆడుతున్నా. బేసిక్ గా బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి పని పాటు ఉండదు బ్రో. నేను వాళ్ళకి పని ఇస్తా, మంత్లీ శాలరీ కూడా ఇస్తా. నా గురించి కొంచెం పాజిటివ్ గా చెప్పమని చెప్పండి. ఈ ఎదవాళ్ళకి చెప్పిన ఎంత చెప్పినా అర్థం కాదు. 15,000 ఇస్తా బ్రో, 15,000 ఇస్తా. ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే బదులు మంచి కామెంట్స్ పెట్టండి రా, నెలకు జీతం అన్న ఇస్తా. అలా అయినా పర్లేదు బ్రో. మనకి ఎలా అంటే ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి పని పాట లేక బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అనుకో, అరే పని ఇచ్చాడు కదా మన సార్ కదా అని చెప్పేసి ఒక మంచి ఇంప్రూవేషన్ ఉంటది కదా, ఏదో ఒకటి చేస్తారు. అంటే ఎదుటి పర్సన్ మైండ్ వీడు రీడ్ చేసేస్తాడు. వాళ్ళు డబ్బులకి లొంగుతారా, లేదా ఏదైనా ప్రేమకి లొంగుతారా, మాటలకి లొంగుతాడా అని బాగా క్యాలిక్యులేట్ చేసుకొని లొంగదీస్తాడు. ప్రేమకి మాత్రం లొంగింది అది ముందే లేదు, అది అంతా వేరు, అదంతా వేరు సార్, అదంతా వేరు. అప్పుడు మారిపోయా. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీకు పని పాట లేకపోతే నా దగ్గర వచ్చి పని చేయండి, నెలకు జీతం ఇస్తా, 15,000 ఇస్తా. ఏమంటావు నాన్న? నేను సంపాదించే 2 లక్షల ఒక 10 మంది చాలు. ఎంత అవుతుంది నాన్న? 2 లక్షలు అవుతుందా? కావాలంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఏమంటావు? లేదంటే మళ్ళీ నేను జాబ్ స్టార్ట్ చేస్తా, లేదంటే నేను జాబ్ చేస్తా. కావాలంటే ఏ నానా వద్దు నాన్న, మనం ఒక్కడితో మాట్లాడాలి. లేదు నాన్న, బేసిక్ గా ఏంటంటే మనం డబ్బులు ఇచ్చి ఎదుటోళ్ళతో మంచి చెప్పించాలనుకున్నా వాళ్ళ మైండ్ సెట్ మారదు. లైక్ ఎట్లా అంటే కుక్కదో ఒక వంకర అంటారు కదా, వాళ్ళ మైండ్ సెట్స్ అలాగనమాట మారవు. తీసుకునేవి తీసుకున్నా, ఏం చేసినా, ఎంత పాజిటివిటీ కనిపించినా ఎదుటి పర్సన్ని పోక్ చేయడమే వాళ్ళ వర్క్.
పోక్ చేస్తూనే ఉంటారు. బట్ వాళ్ళ లైఫ్లో ఉన్న డ్రాబ్యాక్స్ అనేవి వాళ్ళు సెట్ చేసుకోలేరు. అట్లీస్ట్ మేము హ్యాపీగా ఉన్నాం, మా లైఫ్లో ఉన్న డ్రాబ్యాక్స్ సెట్ చేసుకున్నాము, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాము. వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఉండదు. వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు ఏం సంకనాకినా నాశనం అయిపోయినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చేసే పని అది. అంటే లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చేస్తుంది. మరి కూల్ ఎందుకు ఆ పిచ్చి జనాల గురించి నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? అసలు ఒట్టి మనిషి కాదు. ఓకే మరి రాబోయేవాడు ఉన్నాడు కదా, జాగ్రత్త వాడితో. మాక్సిమం కూల్ గానే ఉంటాను. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత మీ ప్రమోషన్కి ఎంత రెమ్యూనరేషన్ ఏదైనా ఇన్స్టాలో కానీ? రెమ్యునరేషన్స్ అంటే ఒక్కొక్క వీడియోని బట్టి ఒక్కొక్క రెమ్యునరేషన్ తీసుకుంటాము. రీసెంట్గా మూవీ ప్రమోషన్ చేశాను. మూవీకి అయితే 10 to 15K ఇస్తారు ఈచ్ రీల్కి. విజిట్, అది కూడా విజిట్ రీల్కి. ఏ మూవీ చేశారు? రీసెంట్గా మన విరాజ్ గారిది ఒక మూవీ వచ్చింది కదా, పూజిత విరాజ్ గారిది. అది దాని తర్వాత కూడా చేశాను, గుర్తులేదు నాకు కూడా. ఇంకా విజిట్స్ ఎక్కువ తీసుకోవట్లేదు. ఒక 3 months అలా ఉన్నప్పుడు చేశాను. స్టార్టింగ్ అసలు మీరు దీంట్లోకి వద్దామని ఎలా అనుకున్నారు? ఇన్స్టాలోకి అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టమే. అట్లా వీడియోస్ ఏ యాప్స్ వచ్చినా వదలకుండా వీడియోస్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. టిక్ టాక్ అలా బాగా ఫేమ్ ఇచ్చింది. దాని తర్వాత అది పోయిన తర్వాత ఆబ్వియస్లీ ఇన్స్టా వాడడం స్టార్ట్ అయింది, ఫీచర్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. ముగ్గురు ఇష్టం అని చెప్పావు కదా యాక్టింగ్ పరంగా, ముగ్గురికే చెప్తాను అని కూడా చెప్పావు. ముగ్గురు అంటే వాళ్ళు మనకు తెలియదు కదా. శివాని అయితే నాకు తెలుసు కదా, వాళ్ళిద్దరు నాకు తెలియదు. జస్ట్ వాళ్ళు అందరికి ఎలా చెప్తానో వాళ్ళకి అలానే చెప్పాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిందాలు తను ఎందుకు చెప్పిందో బాగా అర్థమైంది. అసలు అమ్మో దారుణంగా చేస్తూనే ఉన్నాం, గ్యాప్ రాకుండా. ఈయన చెప్పేవి అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. నాకే అసలు పాట పాడి మధ్య మధ్యలో వచ్చేస్తుంది కదా అని చెప్తుంది. ఇంకా సాంగ్ లో కూడా వేస్తున్నాడు, అది కూడా. కానీ మీకేమనిపిస్తుంది మా ఇద్దరిని చూస్తుంటే? బాగుంది కదా. మరి అందరికి ఎందుకు కొంచెం ఇట్లనే ఉండాలి బ్రో. ఎవరైనా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏదేదో అనుకుంటారు కానీ అట్లా ఉండదు. పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా సరే భార్యతో కరెక్ట్గా ఉండాలి, అమ్మాయితో కరెక్ట్గా ఉంటే అమ్మాయి మైండ్ సెట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మనం తనని ఎంత జాగ్రత్తగా ఎంత ప్రేమగా చూసుకుంటే అమ్మాయి మారడానికి కూడా ఛాన్సెస్ లేకుండా అంత ప్రేమగా చూసుకుంటే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. స్టార్టింగ్ తిన మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యాడు మూవీ కన్నా? దాని గురించి ఇది పటాస్లో లహరి అని ఒక అమ్మాయి ఉంటుంది నా ఫ్రెండ్. తను ఏదో ప్రోగ్రామ్ చేస్తుంది అనమాట. నేను అప్పుడు రిఫర్ చేశాను తనని. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అనమాట తనకి నాకు బాండింగ్. అలా అప్పటికి వాట్సాప్ డీవీ పెట్టలా. అప్పటికి నెంబర్ ఉంది, 2 years అవుతుంది తన నెంబర్ ఉంది నా దగ్గర. బట్ ఎప్పుడు కాల్ చేయలేదు నేను, ఎవరికి చేయను. ఏదైనా అవసరం ఉంటేనే చేస్తాను. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైందా ఇంట్లో కానీ బయట కానీ? అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేదు. ఫైనాన్షియల్ గా లేదు, పర్సనల్ గా లేదు. మీరు సంక్రాంతి ఫిలిం చూసారా వెంకటేష్ది? అలా ఉంటది మా ఫ్యామిలీ. అలా ఉంటది మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ. కానీ ఏ గొడవ ఉంటది, మళ్ళీ పీస్ఫుల్ గా ఉంటారు అందరూ, మాట్లాడతారు. శివాని అంటే చాలా ఇష్టం ఇంకా మా మమ్మీకి అయితే. ఇప్పుడు ఏమని పిలుస్తారు తను నార్మల్ గా? డైలీ అసలు నానానే పిలుస్తాను, వేరే వర్డ్ ఏమి రాదు. ఒరే అది అంటే ఒక అలవాటు అయిపోయింది, ఒరే ఒరే అది. బట్ వాళ్ళ ఫ్యామిలీ ముందు ఒరే ఒరే అంటే బాగుండదు కాబట్టి అలవాటు అయిపోయింది నానా నానా అని. ఇంకా ఎవరున్నా ఎవరు లేకున్నా నానా కామన్. మ్యారేజ్ అంటే సెకండ్ డే మ్యారేజ్ అనగానే ఎందుకు వద్దాము, ఎందుకు ఇష్టం లేదు అవన్నీ చెప్తే మాకు ఒకసారి. అంటే అలా ఇష్టం లేదని ఎందుకు చెప్పానంటే, మీకు ఇష్టం లేదు తనకి ఇష్టం లేదు ఎక్స్ప్రెషన్ లేదు. నేను వాళ్ళ ఫ్యామిలీకి నేనే చెప్పా. ఓకే. వీళ్ళ మమ్మీతో నేను డిస్కస్ చేసిన, ఆంటీ మీకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు మాకు పెళ్ళైందని, పెళ్లి చేసుకున్నామని మీ దగ్గరికి ఇద్దరి దగ్గరికి వచ్చి చెప్పాం. మీకు అబ్జెక్షన్ ఏం లేదు, రిలేటివ్స్ గురించి మీకు ఎందుకు ఆంటీ అని చెప్పా. అంటే లేదు నాన్న, రిలేటివ్స్ చూసే వాళ్ళకి బాగోదు కదా, ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఉన్నారు కాబట్టి మీ గురించి మీకు తెలిసిన వాళ్ళకే ఉంటుంది, కానీ ఊర్లో ఉండే వాళ్ళకి అందరికి తెలియదు కదా. పాపకి పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు. సో పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగు. చేసుకుంటా కానీ చేసుకున్న అమ్మాయిని ఇంకెన్నిసార్లు చేసుకోవాలా అంటే అని అడిగా నేను కూడా. వేరే మరదలు ఎవరు లేరు కదా? ఎవరు నాకా? మరదలు అయితే లేరు, అత్త కూతుర్లు అయితే ఉన్నారులే. అత్త కూతుర్లు ఉన్నారు. ఎందుకు అత్తమ్మ అనగానే ఒక రియాక్షన్ వస్తుంది? మా అత్త మస్తు ఉంటుంది భయ.
నానా నిజం మీ అమ్మ ఎంత అందంగా ఉంటుందో తెలుసా? మీ అమ్మ అందం మీ ఇద్దరికి రాలేదు తెలుసా? నీకు రాలేదు, మీ అక్కకు రాలేదు. చెప్పేది ఎలా ఉందంటే మస్త్ అనేసి మళ్ళీ అందంగా ఉంటుంది. ఒకసారి ఇన్స్టా మా మమ్మీని అసలు టార్చర్ అత్త అత్త అని పదాకలా. మరి మీ అత్తమ్మకి ఏం చెప్పలేదా? మా అత్త ఉంటే పర్లేదు బ్రో, నేను ఆల్రెడీ చెప్తా. అందుకే అత్త ఇవన్నీ అంటే కూతురు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన పెళ్లికి మళ్ళీ మేళం ఎందుకు అని అడిగా. అయిపోతే లేదు ఇంట్లో వాళ్ళ గురించి చేసుకోవాలి, చుట్టాల వాళ్ళ గురించి చేసుకోవాలి, నువ్వు కంపల్సరీ చేసుకో అంటే తప్పదులే అత్త చేసుకుంటా, నువ్వు పెడతా అన్నప్పుడు నాకేం బాధ అని చెప్పి చేసేసుకున్నా. తాళి కట్టేటప్పుడు కూడా అందరు ఇట్లా చూస్తున్నారు, బలైపోయినవరా అన్నట్టు సౌండ్ తిండి ముందే బలైపోయావు కదా. ముందే బలైపోయినా కానీ నాకు సౌండ్స్ వస్తున్నాయి మళ్ళీ. అంటే అప్పుడు అందరికి తెలియదు, ఇప్పుడు అఫీషియల్ గా తెలిసిపోతుంది కదా. సినిమాలో ఏదో సౌండ్ వస్తుంది. నీ పని అయిపోయింది వెనకాల సౌండ్ వస్తున్నాయి. వెనకాల చూస్తేనేమో అందరు నవ్వుతున్నారు. అమ్మో పెళ్లి చేసుకుంటున్నానా లేకపోతే ఉరితాడు వేసుకుంటున్నానా అనిపించింది నాకు. అలా అనిపించింది. పెళ్లి అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా లైఫ్ బాగానే ఉంది నాది. ఎందుకంటే అంత అర్థం చేసుకునే వారే రావడం చాలా వెరీ రేర్ బ్రో. అసలు నాలాంటి భరించడం ఇంకా వేరే అలా. మ్యారేజ్ అయ్యే సమయానికి ఏం చేస్తున్నారు అంటే జాబ్ ఆర్ స్టడీ? నేను అప్పటికి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, అప్పటికి ఖాళీగా ఉన్నాను. అంటే మ్యారేజ్ అయింది కరెక్ట్ గా మాది అఫీషియల్ గా అయింది 2023 రీసెంట్ 2023 అయింది. ఇంట్లో తన గురించి చెప్పగానే ఫస్ట్ రియాక్షన్ ఎట్లా వచ్చింది? అంటే పలానా అబ్బాయిని ఇలా చేస్తున్నాను, జాబ్ ఏంటని అడుగుతారు కదా. అడుగుతారు, బట్ అప్పటికే నాకు ఫ్రెండ్ అయిన తర్వాత ఈయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు, మా ఫ్యామిలీకి కూడా పరిచయం అయిపోయాడు. మా మమ్మీకి అప్పటికి ఈయన అంటే ఇష్టము. నాకే ఇంకా ఉల్టా మా మమ్మీ చెప్పేది అబ్బాయి మంచోడు అది ఇది. అప్పుడు నేను అవునా ఓకే మమ్మీ నాకు కూడా తెలుసు వాడు ఎలాంటోడో అది ఇది అనుకునేదాన్ని. సో ఫస్ట్ నేను మమ్మీకి కన్వే చేశాను, మమ్మీ ఇలా మేమిద్దరం ఇష్టపడుతున్నాం, మ్యారేజ్ చేసుకుంటామంటే ఓకే ఆలోచిద్దాం, ఓకే పర్లేదు ఆలోచించి డిసైడ్ అవుదాం అని చెప్పేసి ఇంకా మా ఇంట్లో మమ్మీ అక్క నేనే కాబట్టి అక్కతో కూడా డిస్కస్ చేద్దాం అనేసి అన్నారు. అక్క వాళ్ళు మేము డిస్కస్ చేసుకున్నాక ఓకే. సతాయిచ్చాడేమన్నా ఇంట్లో వాళ్ళని? పెళ్లిలో సఫర్ అయింది మాత్రం నేను ఒక్కనే బ్రో, అంతే. ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ అవి వేసుకొని, ఆ దండలు ఆ బొట్లు అవి పెట్టుకొని, హల్దీ ఫంక్షన్స్ సింపుల్ గా పోయి రింగ్స్ మార్చుకున్నావా, దండలు మార్చుకున్నావా, పెళ్లి చేసుకున్నావా, పెళ్లి అయిపోయిందా. ఆ సరదాతో పాటు ఈ సరదా కూడా తేరాలి కదా. నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే మా అమ్మ చేతుల మీద నా పెళ్లి జరగలేదు బ్రో. మా అన్నయ్య పెళ్లి ఒక్కటి తప్ప మా తమ్ముడి పెళ్లి జరగలేదు, నా పెళ్లి కూడా జరగలేదు అలా మా అమ్మ చేతుల పైన. సో కట్ చేసి మా తమ్ముడిది నాది లవ్ మ్యారేజ్ ఇద్దరిది అనేది ఒకటి రిజిస్టర్ మ్యారేజ్ అనమాట. నువ్వు చెప్పిన పాయింట్ వాళ్ళమ్మ కూడా ఆలోచించొద్దు కదా, అందుకే నేను కూడా యాక్సెప్ట్ చేసిన. స్టార్టింగ్ మ్యారేజ్ కాక ముందు నువ్వు ఆ టాటూ కూడా వేయించుకోక ముందు తను వచ్చినప్పుడు ఏమైనా ప్రమోషన్ ఉంటావు కదా, ఏదో సార్ అయినా ఉంటావు కదా అన్నిసార్లు? అసలు లేను బ్రో, ఒక్కసారి కూడా లేను బ్రో. నేను అందుకే కదా బ్రో, నేను బేసిక్గా నేను ఎవరిని కలవను. అంతమందిని దాటి వచ్చిన తర్వాత నాకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోయింది. అమ్మాయి అంటే ఒక క్యారెక్టర్ అంతే, ఈ క్యారెక్టరే ఉంటుంది అని చెప్పి నా మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయా. దాని తర్వాత నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఏంటంటే నా పనికి అవసరం వచ్చినప్పుడు నా పనికి నేను వాడుకుంటా, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి నేనే రిఫ్రెష్ చేస్తాను అంతే. ఇప్పుడు అంటే రీసెంట్గా కొంతమంది రీల్స్ చేసే వాళ్ళకి కూడా ఫేక్ వీడియో ఏ అని చేస్తూ ఉన్నారు. మా రీసెంట్ రీల్స్ వాళ్ళకి కూడా జరుగుతుంది. అట్లా ఏమైనా ఎదురయ్యాయా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా? సో దాని గురించి అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు, చెయ్యని వాటి గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే ఎక్కువ లేదు, అంత డిఫరెన్స్ అవ్వాల్సింది. కొంతమంది డిప్రెషన్లో కూడా, బట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాన్ని పర్సనల్గా తీసుకొని చాలా అదైపోతారు. బట్ అది చేసే వాళ్ళకు ఉండాలి, అలా చేస్తే ఎదుటి వాళ్ళ లైఫ్ ఏమవుతుందని వాళ్ళు థింక్ చేయాలి. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ మీకే, తనకు కాదు, తన గురించి ఏం చెప్తారు? 1.5 years 2 years అయింది అనుకుంటా కానీ అఫీషియల్ ఏం చెప్తారు? ఈయనలాగా ప్రేమించే అంటే సంతోష్ గురించి, ఈయనలాగా ప్రేమించే వ్యక్తి ఎవరికి దొరకరు, ఉండరు, రేర్. లైక్ 100లో 1%. ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకోవడం, ఎలాంటి విషయాన్నైనా అర్థం చేసుకొని నాకు సపోర్ట్ ఉంటాడు. లైక్ మా మదర్ ఎంత నా లైఫ్లో ఇంపార్టెంటో దాని తర్వాత ఈయన ద 1% నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటే ఈయననే. మీరిద్దరు ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా ముందుకెళ్ళాలి, మోర్ సక్సెస్ఫుల్ అవ్వాలని, యూట్యూబ్ కూడా బాగా రన్ చేసి బాగా సక్సెస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. ఏం చెప్తారు మా సుమన్ టీవీ ప్రేక్షకులు? సీరియస్ గానే బాగా చేస్తారు, చాలా ఫన్ అనిపించింది నాకు కూడా. ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తుంటే మాకు కూడా కొంచెం ఎనర్జీ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.